యేసు రాజా నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట నిలిచిండుట, కూర్చుండుట నిలిచిండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. విన్నాములై ఉండగాని అందులకు మధురై ఉండాలి విన్నాములై ఉండగాని అందులకు ఎసయా మధురై ఉండాలి మంచిది. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల ఈ రాత్రి దినమందున మరి దేవుని యొక్క మాటలు ధ్యానించుకుందాం. మరి కొద్ది నిమిషాలు దేవుడు మనల్ని మరి గత శనివారము దేనితో నింపుతారని సెలవిచ్చిన రీతిగా దేవుడు మనల్ని ఆ రీతిగా నింపడానికి అవకాశం ఇచ్చాడు. అయితే ఈ రాత్రి దినమందున దేవుడు మనల్ని మరి ప్రత్యేకపరుచుకుంటూ మరికొన్ని విషయాలు దేవుని సన్నిధిలో ఉన్నాయి కనుక, మరికొన్ని మాటలు దేవుని సన్నిధిలో దేవుడు దాచి ఉంచాడు కనుక దేవుని యొక్క మాటని ఈ రాత్రి మరి ధ్యానించుకుందాం. శనివారం రోజున మరి దేవుడు గత శనివారం రోజున మనల్ని నింపబోతున్నాడు అని సెలవిచ్చిన రీతిగా మాట్లాడుకున్నాం. దేవుని విషయాన్ని ధ్యానించుకున్నాం. దేవుడు అద్భుత రీతిగా వాడబడము, దేవుని యొక్క ఆత్మను మనం చూడడం జరిగింది. అయితే
కొన్ని విషయాలు దేవుడు మన పక్షాన జరిగించడానికి చెప్తూ వచ్చాడు. మరి చూద్దాం, పరిశుద్ధ గ్రంథములో దేవుడు మాట్లాడుతూ యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయము 7వ వచనంలో ప్రభు యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఇలాగ అంటున్నారు. 2వ అధ్యాయము 7వ వచనములో పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతున్నాడు. దేవుడు ఏమనంటే, యేసు ఆ బావులు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మటుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో ముంచి విందు ప్రధాని వద్ద మీరిప్పుడు ముంచి విందు ప్రధాని వద్దకు తీసుకొని పోండి చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్ష రసం ఎక్కడి నుండి వచ్చెను? ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకి తెలిసినది గాని విందు ప్రధానికి తెలియలేదు గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుణ్ణి పిలిచి ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను. నీవైతే ఇది వరకును మంచి ద్రాక్ష రసమును ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పగా గలిలలోను కానాలోను మాట్లాడుతున్నారు కదా. దేవుడు ఏమని సెలవిస్తున్నాడు అయ్యారంటే, ఆ యొక్క బాణలో నింపుగా మీరేం చేయాలి, నీళ్లు పోయండి అన్నాడు. వెంటనే వారు నీళ్లు పోసి తీసుకొని ఆ నీళ్లనే తీసుకుని వెళ్ళారు అన్నారు, కానీ ద్రాక్షారసాన్ని తీసుకుని వెళ్ళారని అక్కడ చెప్పలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అదేమైంది, ద్రాక్షారసముగా మార్చబడింది. ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చునో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన, చూసారా, ఆ ద్రాక్షారసము ఎక్కడి నుంచి వచ్చిందో అని చెప్పిన తర్వాత ఆ నీళ్లను ముంచి తీసుకుని వెళ్ళిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయాను గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచారు. అప్పుడు అందరూ చూసారా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము జాగ్రత్తగా పరిశీలన చేయవలసిన విషయం ఏమిటయ్యానంటే, విందులో దేవుడు, కానా విందులో దేవుడు యొక్క బాణలో నీళ్లను పొయ్యమన్న వెంటనే పోసిన తర్వాత ఆ నీళ్లు ద్రాక్షారసముగా మార్చబడిన తర్వాత అది ఎవరికి తెలియను, శిష్యులకు మాత్రమే, అంటే పరిచారకులకు మాత్రమే తెలియని చెప్పాడు. ఈ ఉదయకాల సమయం మందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, ఈ ఉదయకాల సమయం మందు మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విందాం. ఏమనంటే, పరిచారకులకు మాత్రమే ఈ విషయము తెలుసు. ఏ విషయము? ప్రభు బాణనింపుగా నీళ్లు పోయమన్నాడు. ఆ బాణనింపుగా పోసిన నీళ్లను తీసుకెళ్లి పరిచారకులకు అప్పచెప్పమన్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనము పరిచారకులుగా పరిచర్య చేసేవారిగా బ్రతుకుతున్నప్పుడు, జీవిస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో భక్తి జీవితంలో పరిచారకులుగా నడుస్తున్నప్పుడు దేవుని అద్భుతాలు పరిచర్య చేసే వారికి మాత్రమే కనబడతాయి. అది వారికే తెలియనని చెప్తుంది దేవుని వాక్యము. మరి ఎవరికీ తెలియదు. నీ ముంగట, నీ ఎదుట అవిశ్వాసులు ఉండి, నీ వెనుక అవిశ్వాసులు ఉండి నిన్ను ఒకవేళ వెక్కిరింపుల పాలు చేసినా కానీ నువ్వేం చేయాలో తెలుసా? దేవుడు నా యొక్క బాణను నింపుతాడు. ఏ రాత్రి దినమైనా నింపుతాడు. ఏ సమయమైనా దేవుడు దాన్ని నింపుతాడు. ద్రాక్షారసము ఎలా అయితే నీళ్లతో ద్రాక్షారసం అని తీసి దాన్ని బహు మంచి ద్రాక్షారసముగా ఇచ్చాడు, ఆ రీతిగా దేవుడు నా బ్రతుకుని రుచికరముగా మారుస్తాడని విశ్వాసంతో పరిచారకుగా దేవుని సన్నిధిలో పరిచర్య చేసేవారు, దేవుని సన్నిధిలో విశ్వాసులైనటువంటి వారు దాన్ని కనిపెట్టుకుని ఉండాలి. ఈ ఉదయకాల సమయం మందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి అనుభూతి నువ్వు పొందాలంటే దేవుని దగ్గర నువ్వు బహుగా నింపబడాలి. నువ్వు ఖాళీ అయిపోయిన పాత్రగా
దేవుని సన్నిధికి వచ్చావేమో, నువ్వు ఖాళీ అయిపోయిన పాత్రగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావేమో, నువ్వు ఖాళీ అయిపోయిన పాత్రగా దేవుని సన్నిధిలో అంగలారుస్తున్నావేమో. నీ కొరకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమో తెలుసా, ఈ బాణంలో నీళ్లను తీసుకువెళ్ళి పోసిన వారి యొక్క పరిచారకులకే తప్ప దీని యొక్క రహస్యము ఎవరికీ తెలియదని. అంటే దేవుని అద్భుతాన్ని వారి కళ్ళారా చూశారు కనుక ఇది ఎవరికి చెప్పడానికి కూడా ఆస్కారం లేకుండా ఆ అద్భుతాన్ని వారు అనుభూతిగా చెందారు కనుకనే పరిచయం చేసిన వారికే తెలుసయ్యా దేవుని అద్భుతాన్ని అని చెప్తున్నాడు. ఈ ఉదయకాల సమయం అందు దేవుని సన్నిధిలో మనం పరిచయం చేసేవారిగా ఉంటే దేవుని యొక్క అద్భుతాన్ని మనం గ్రహించిన వారిగా బ్రతుకుతాం, దేవుని యొక్క అద్భుతాన్ని మనం చూడగలిగిన వారిగా బ్రతుకుతాం. అందుకని దేవుడు చేసిన అద్భుతాన్ని ఈ విషయంలో మాట్లాడుతూ ప్రత్యేకంగా చెప్తున్నాడు. పరిచారకులకు మాత్రమే తెలియదు కానీ ప్రధాని కూడా తెలియదు. ఈ విందు ప్రధాని, ఈ విందు ఈవెంట్ మేనేజర్ కూడా తెలియదు. అది ఆ పెళ్లి కుమారుడు యొక్క తండ్రికి కూడా తెలియదు అది అంత రుచికరంగా ఎలా మార్చబడిందని. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు మన భారాన్ని నింపుతున్నాడు. ఈ రాత్రి దేవుడు మన ఆర్థిక పరిస్థితుల్లో మనం కృంగిపోయి ఉండొచ్చు. ఈ రాత్రి మనం ఏదో సమస్యల్లో పడి మన బ్రతుకు చేదుకరంగా మార్చబడి ఉండొచ్చు. ఈ రాత్రి దేవుడు మన జీవితాన్ని చీకటి బ్రతుకులో మనం ఉన్న మనల్ని దేవుడు వెలుగులోకి తీసుకురావచ్చు. కానీ మన భారాన్ని దేవుడు నీళ్లతో నింపుతున్నప్పుడు, అంటే ఈ నీళ్లు మనకు వస్తున్నప్పుడు ఏదో కష్టాలు, శ్రమలు, శోధనలతో మనం ఒకవేళ నింపబడితే ఆ నింపబడిన బాణలో దేవుడు పరిశుద్ధాత్మను నింపి మన బ్రతుకుని రుచికరంగా మార్చునుగాక. అయితే మరి మరొక విషయాన్ని మనం పరిశీలన చేస్తే చూద్దాం. అయితే కొంతమంది ఏం చేస్తున్నారు అంటే యేసు ప్రభుతో యేసు ప్రభు వారితో ఇలా మాట్లాడుతున్నారు. ఏమని? చాలా మంది దేవుని యొక్క మాటలు ఆలకించడానికి వచ్చారు. అయితే వచ్చిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఒక 10 మందికి ఈనాడు దినాల్లో పరిచర్య ఎలా ఉందంటే ఓ 10 మంది వరకు అయితే సేవకుడు ఏదో భారం కలిగి నెలకు ఒకసారి భోజనం పెట్టగలడు. అంటే పేద సేవకుడు అయితే ఒక నెలకు ఒకసారి భోజనం పెట్టగలడు. సమృద్ధి పేద సేవకుడు యొక్క విందు ఎలా ఉంటుందంటే సమృద్ధిలో చికెన్ కూర, అసమృద్ధిలో కాయగూరలు. అదే ఒక పెద్ద సంఘం ఉన్న సేవకుడు అయితే ఎంతమంది వచ్చినా కానీ పెడతానే ఉంటారు. చూడండి, మన మీటింగ్స్ జరిగినప్పుడు ఇక్కడ వస్తున్న మంది వారు మీటింగులు పెట్టారు. దేవదాసాయి గారు మీటింగులు పెడితే అక్కడ కొద్దిగా చికెన్ ఏదో తగ్గిందంట, జనాల సంఖ్య పెరిగిపోయింది. కానీ దేవుడు బహుగా ఆశీర్వదించి మరలా వెంటనే షాప్ వాళ్ళకి ఫోన్ చేసి కావాల్సిన తాటలు తీసుకెళ్లారు. అది నేను విన్నాను. కానీ దేవుని కొరకు వారు బహుగా విస్తరించడానికి, దేవుని వాక్యాన్ని వెదజల్లడానికి వారు ఎంతో శ్రమించారు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డారా, యేసు ప్రభు దగ్గరికి దేవుని మాటలు ఆలకించడానికి అనేక మంది వెంబడించారు. ఎందుకని వెంబడించారంటే యేసు ప్రభు మా బ్రతుకును ఏమైనా బాగు చేస్తాడేమోనని, దేవుని యొక్క వాక్యం ద్వారా మా బ్రతుకులు కట్టబడతాయని, ఆయన చెప్పే మంచి విషయాలు మా జీవితాన్ని సరిచేయబడతాయని, ఆయన చెప్పే యొక్క నీతియుక్తమైన మాటలు మా బ్రతుకులో నిలబడతాయని, ఖాళీ అయిపోయిన మా పాత్రని, ఖాళీ అయిపోయిన మా భారాన్ని దేవుడు నింపుతాడు అనే ఉద్దేశంతో కలిగి ఈ ఆలోచన పడి వారి కడుపులు కాల్చి అన్న సంగతి మర్చిపోయారు. దేవుని వెంట వెళ్ళిన వారు ఈ ఆలోచన పడి కడుపులు కాల్చి అన్న సంగతి మర్చిపోతే యేసు ప్రభు వారి సమయం చూసి, అయ్యో ఎంతమంది వచ్చారా, వీరికి భోజనం పెట్టాలి, ఇంతవరకు ఆత్మీయ ఆహారం తిన్నారు, మానవ శరీర సంబంధమైన ఆహారాన్ని వీరికి ఏర్పరచాలని దేవుడు ఎంతో ప్రయాసపడి మీరు వెళ్ళి శిష్యులతో మాట్లాడుతూ అన్నాడు కదా, మీరు వెళ్ళి ఎక్కడికైనా వెళ్ళి ఆయన తీసుకొని వచ్చి పెట్టండి అంటే వాళ్ళు అంటున్నారు, ప్రభువా వెళ్ళడానికి తక్కువేం కాదు, కానీ తప్పేం లేదు, కానీ దగ్గర పాటు అయితే కాదు నాన్నగారు, చాలా దూరం వెళ్ళారు, పోనీ వెళ్ళి తీసుకొద్దామన్నా ఒకళ్ళిద్దరైతే కాదు, ఓ 10 మంది కాదు, పోనీ 100 మంది కాదు, సరుకులు తెచ్చి పెడదామన్నా వేల మంది ఉన్నారు నాయన నీ మాటలు ఆలకించడానికి వచ్చిన వారు. వారు బ్రతుకులు ఖాళీ చేసుకొని వచ్చిన వారు వేల మంది ఉన్నారు. చీకటితో నింపబడిపోయిన వారి బాణని వెలుగుకరంగా మార్చుకోవడానికి వచ్చిన వారు ఉన్నారు. చీకటి బంధకాల్లో నింపబడిన వారి బాణని విడిపించి వెలుగుతో మార్చుకోవడానికి వచ్చారు. బాధలతో, శోధనలతో, ఇబ్బందులతో నింపబడిన వారి బాణని ఖాళీ చేసి నీ యొక్క ఆత్మతో నింపుకోవడానికి వచ్చారయ్యా. అయ్యా మరి వీరందరికీ మేము ఎక్కడ తెచ్చి పెట్టగలమంటే ఎవరి దగ్గర ఏమన్నా ఉందేమో పరిశీలన చేయండి అన్నప్పుడు చూడండి, యోహాను రాసిన సువార్తలో మాట్లాడుతున్నాడు కదా, ఏమని 6వ అధ్యాయము 12వ వచనంలో దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నాడు, వారు తృప్తిగా తినిన తర్వాత, ఎలాగా తృప్తిగా తినిన తర్వాత ఏమీ నష్టపడకుండా, ఏ నష్టము పడకుండా మిగిలిన
చూసి నిజముగా ఈ లోకమునకు రాబో ప్రవక్త ఈయన అని చెప్పుకొని. దేవునికి స్తోత్రం. దీనికంటే ముందుగా యేసు ఆ రొట్టె పై వచనంలో చూద్దామమ్మా. అక్కడ ఉన్న ఆయన శిష్యుల్లో ఒకడు 9వ వచనంలో ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని వద్ద 5 ఆవల రొట్టెలు ఏమనంటే 5 రొట్టెలు 2 చేపల్ని 5,000 మందికి పంచి పెడతాకి యేసు ప్రభు వారికి పెద్ద సమస్య కాదు. ఈ లోపల మన పరిస్థితి చూడాలి. ఇప్పుడు కేజీ కూర తెచ్చుకుంటే ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళందరూ కొట్టుకుంటాం. కేజీ కూర తెచ్చుకుంటే ఇంట్లో వాళ్ళందరూ కొట్టుకుంటాం. అది 250 రూపాయల కూర, 300 రూపాయల కూర. చికెన్ తెచ్చుకొని అందరము దాని కొరకు నాకు లెగ్ పీస్ రాలేదు, నాకు కాజ్య ముక్క రాలేదు, నాకు మెత్తర ముక్క రాలేదు, నాకు ఎముకలు రాలేదు, ఇదే కొట్టుకుంటాం. కానీ యేసు ప్రభు వారందరినీ కూర్చోబెట్టండి అనగానే శిష్యులు వరుసగా కూర్చోబెట్టేసి ఈ 5 రొట్టెలు 2 చేపల్ని దేవుడు ఏం చేశాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆశీర్వదించి 5,000 మంది పురుషులకి, స్త్రీలకి, పిల్లలకి అందరికి పెట్టగా మిగిలిన ముక్కలు పోగేసి గంపతో ఎత్తారట. ఎన్ని గంపలు? 12 గంపలు. పాప మా పిల్లవాడు ఇచ్చింది ఎన్ని? 5 రొట్టెలు 2 చేపలు. మా అయితే గంపలో సగం ఉండొచ్చు. కానీ తిరిగి దేవుడు ఇచ్చాడు 12 గంపలు ఇచ్చాడు. చూసారా ప్రియమైన దేవుని బిడ్డరా? ఈ రాత్రి నువ్వు జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, నువ్వు ఆకలి కొని దేవుని సన్నిధికి వస్తే దేవుడు ఆకలితో నింపుతానని చెప్తున్నాడు. నువ్వు ఆకలి కొని దేవుని సన్నిధిలో నిలబడినట్లయితే దేవుడు నీ ఆకలిని తీరుస్తానని చెప్తున్నాడు. మరి 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందికి దేవుడు భోజనం పెట్టగలిగినప్పుడు దేవుని యొక్క వాక్కు మన హృదయాలను బాగు చేయలేదా? అంధకారమైపోయిన మన చీకటి బ్రతుకుల దేవుడు వెలుగులోకి తీసుకురాలేడా? ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రాత్రి నువ్వు జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే యేసు ప్రభు వారికి ఏ మాత్రము ఈ కార్యం అనే మాట కూడా అక్కడ ఉంటుంది. ఒక్కసారి చదవమ్మా. 6:12 పై వచనాల్లోకి వెళ్తే అక్కడ ఏమని ఉంటుంది? యేసు ఆ రొట్టెలు పట్టుకొని, అది కాదమ్మా, అంతకంటే పై వచనాల్లో యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పాను. క్షమించండి, 9వ వచనంలో ఇక్కడ ఉన్నవి కానీ ఇంతమందికి ఇవి ఏ మాత్రమని ఆయనతో అనగా, శిష్యులు ఆయనతో అన్నారు. ఇంతమందికి ఏ మాత్రమని ఆయనతో అన్నారు. ఏమయ్యా ఇంతమందికి ఎలా పెడతామయ్యా అంటే, దేవుడు ముందు మీరు కూర్చోబెట్టండి, తర్వాత సంగతి తర్వాత అని చెప్పి వారందరిని కూర్చోబెట్టి వారికి దేవుడు గొప్ప ప్రేమ మీదను ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి దినమందున మనము దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ అడుగుతున్నాం. ఏమని? ప్రభా, మా ఆకలి తీరట్లేదు నాయన, అయ్యా మా ఇబ్బందులు తీరట్లేదు నాయన, అయ్యా మా శోధన తీరట్లేదు నాయన. అవిశ్వాసులుగా మనం అడుగుతున్నట్లయితే మన కుండ నింపబడదు, మన బాణలు నింపబడవు. దేవుడు ఏదైతే మాట్లాడుతున్నాడో దానిని మనము ధ్యానించి పరిశీలన చేసుకుని దేవుడు నేను చేయమన్నాడు అని ఒక్క మాట దేవుడు నీకు వాక్కు సెలవిచ్చినప్పుడు వెంటనే నువ్వు దానికి సిద్ధపడితే ఈ 5 రొట్టెలు 2 చేపల మాదిరిగా దేవుడు నీ ఇంట్లో 12 గంపలు ఎత్తే కృపను దేవుడు ఈ రాత్రి అనుగ్రహిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఆ బాణలో నీళ్లు పొయ్యి మన వెంటనే పోసిన తర్వాత ఆ విషయం ఒక పరిచారకులకు తప్ప ప్రధానికి కూడా తెలియదు, యేసు ప్రభు వారికి తప్ప ఎవరికి తెలియదు. ఈ మధ్యలో పరిచారకులకి యేసు ప్రభు వారికి తప్ప ఆ యొక్క మరణము ఎవరికి తెలియదు. తీసుకువెళ్లి పోసిన నీళ్ళైతే త్రాగింది ద్రాక్షారసమైనది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని సన్నిధికి నువ్వు వచ్చి నీ బాధనంతటినీ నువ్వు పరిశీలన చేసుకొని దేవుని సన్నిధిలో విడిచిపెట్టి పాత రోత జీవితాన్ని విసర్జించినట్లయితే దేవుడు దాన్ని మధురంగా మార్చి అనేక మంది చూస్తుండగా నేను రుచికరంగా మార్చబోతున్నాడు ఈ రాత్రి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే మరొక వాక్యాన్ని మనం పరిశీలన చేసుకున్నట్లయితే లోకా రాసిన సువార్తలో మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమని? మనల్ని దేవుడు ఏ మాత్రమును దేవుడు మనల్ని ఇబ్బందులు పాలు పెట్టాడు. లోక 15:16 మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఈ కుమారుడు త్రోవ తప్పిపోయి నడిచిన కుమారుడు వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడను గాని ఎవడును వానికేమీ ఇవ్వలేదు. చాలమ్మా. ఇక్కడ ఏం చెప్తున్నాడు ప్రభువుల వారు? వాడు ఏం తినాలని అనుకున్నాడు? పందుల పొట్టు తినాలని అనుకున్నాడు. వీడికి వచ్చిన కష్టం ఏంటి? పందుల పొట్టు తినాల్సిన అవసరం ఏంటి? బాగా జాగ్రత్తగా పరిశీలన చేస్తే సమృద్ధి కలిగిన కుటుంబము, బహు పశు సంపద కలిగిన కుటుంబము, గొర్రెలే కానీ, గేదెలే కానీ, పశు సంపదే కానీ, ధనాభివృద్ధి కానీ అన్నీ ఉన్నాయి. సొంత ఇల్లు ఉంది, సొంత వాహనాలు
ఉన్నాయి. అసలు పనివారు చుట్టూ ఉన్నారు, చిటికెత్తే వచ్చి దుప్పటి మడతేసేవాళ్ళు ఉన్నారు, దిండి తీసేవాళ్ళు ఉన్నారు. కానీ బాబు గారికి ఆస్తిలో బాగా ఆశ కలిగిపోయి పంచిపెట్టి ఆయన తీసుకొని వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే పందులు తినే పొట్టు కోసం ఆశపడ్డాడు. అంటే ఎంత సమృద్ధి అయిన ఆహారము దొరికినా కానీ దాన్ని విడిచిపెట్టి దేవుని మాటను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, తండ్రి ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, తండ్రి సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కానీ దేవుడు మాత్రం మర్చిపోకుండా కుమారునికి బుద్ధి కలిగించేలాగా, బుద్ధి వచ్చేలాగా సహాయం చేశాడు. వాడు పందులు తినే పొట్టు కొరకు వెళితే అక్కడ ఎవ్వరు వాడికి ఇవ్వలేదట. చూసారా ప్రియమైన బిడ్డలారా? అయితే తర్వాత చదువుదాం 17వ వచనంలో, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారునని పిలిపించుకొనుటకు యోగ్యుణ్ణి కాను. నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకోమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి వద్దకు వచ్చాను. చాలమ్మా. ఇక్కడ బాబు గారి బుద్ధి జ్ఞానం వచ్చింది. ఏమని? నా తండ్రి దగ్గర అనేక మంది పనివారు ఉంటారు, వారికి ఎప్పుడు కుండల నిండా అన్నం ఉంటుంది, వండుతాడు, భోజనం పెడతాడు, సమృద్ధిని ఇస్తాడు. అలాంటి జీవితాన్ని వదిలిపెట్టి ఈరోజు నేను పందులు తినే పుట్టు కోసం ప్రయాసపడుతున్నానే, ఇప్పుడైనా నాకు బుద్ధి వచ్చింది, నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను క్షమాపణ అడుగుతాను అని క్షమాపణ కోరాడు. తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి దూరం నుంచి చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ముద్దు పెట్టుకున్నాడు. ఎందుకనంటే తండ్రి మనము త్రోవ తప్పిపోయి మన బాణలో శ్రమలను తెచ్చిపెట్టుకున్నా, ఇరుకులను తెచ్చిపెట్టుకున్నా, శోధనను తెచ్చిపెట్టుకున్నా దేవుడు దాన్ని తీసివేసి ఆశీర్వాదంతో నింపబోతున్నాడు. ఆయన తప్పిపోయిన కుమారుడి జీవితం అలాగే ఉన్నది. తండ్రి దగ్గర సమృద్ధి అయిన జీవితం ఉంటే నాకు నా ధనము నాకు కావాలని విర్రవీగిపోయి తన బాణను ఖాళీ చేసుకొని తన బాణలో శోధనలు ఎక్కించుకున్నాడు, ఇరుకులు ఎక్కించుకున్నాడు, ఇబ్బందులు ఎక్కించుకున్నాడు, గర్వాన్ని ఎక్కించుకున్నాడు. వీటన్నిటిని చూసి విర్రవీగిపోయాడు. తీరా చూస్తే ఆశీర్వాదం అంతా పోయి శాపానికి గురైపోయి పందులు తినే పొట్టు కోసం పరిగెత్తాడు. ఆ తర్వాత చివరికి మిగిలింది ఆ పొట్టు ఏమని అనుకున్నాడు. కానీ దేవుడు తనకి జ్ఞానమును బుద్ధిని కలగజేసిన తర్వాత నా తండ్రి దగ్గరికి ఒక్కసారి వెళ్ళి, పరలోక రాజ్యానికి నీకు మోసం చేశాను నాన్నగారు, దయతో నన్ను క్షమించండి అని ప్రాధేయపడిన వెంటనే తండ్రి అసలు ఏమాత్రం నిస్సంకోచంగా రెండో మాట మాట్లాడకుండా దక్కన హత్తుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి మెడ పైన ముద్దులు పెట్టి చక్కటి వస్త్రాన్ని అందజేశాడు. ఈ ఉదయకాల సమయం మంది ప్రియమైన దేవుని బిడ్డారా, ఒకవేళ త్రోవ తప్పిపోయి ఉన్న స్థితిలో మనం పడి ఉంటే, మన బాణ ఖాళీ అయిపోయిన స్థితిలో పడి ఉంటే దేవుని యొద్దకు మరలా వచ్చి ప్రభువా నన్ను క్షమించని ఒక్కసారి క్షమాపణ అడిగితే దేవుడిని తప్పక క్షమించి సమృద్ధితో నింపబోతున్నాడు ఈ రాత్రి. అయితే మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక విషయాన్ని రాత్రి పరిశీలన చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు. 2వ అధ్యాయం 2వ వచనంలో చెప్తున్నాడు, ఆయన జీవితంలో దేవుడు ఉల్లాసాన్ని నింపాడట. చూద్దామా 2వ అధ్యాయము 28వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు ఆయన జీవితంలో నింపాడట. నాకు జీవ మార్గము తెలిపితివి, నాకు జీవ మార్గమును తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి, దేవుని యొక్క దర్శనాన్ని ఆయన పొందాడు. నన్ను ఉల్లాసముతో నింపెదవు, నన్ను ఉల్లాసముతో నింపెదవు. సహోదరులారా, మూల పురుషుడకు దావీదును గూర్చి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను, అతని సమాధి నేటి వరకు మన మధ్యనున్నది. అతడు ప్రవక్త అయి ఉండెను గనక అతని గర్భఫలంలో నుండి అతని సింహాసనము మీద ఒకరిని కూర్చుండపెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణ పూర్వకముగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతడు ఎరిగి, క్రీస్తు పాతాళములో విడువబడలేదని, ఆయన శరీరము కుళ్ళిపోలేదని దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానము గురించి చెప్పెను. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. చాలమ్మా. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ 28వ వచనంలో ఏమన్నాడు? 27 నుంచి చదువుకుంటే, నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు అని మాట్లాడి నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనియవు, నాకు జీవ మార్గమును తెలిపితివి, నీ దర్శనమును అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపితివి అన్నాడు. పౌలు గారు అప్పటి వరకు హింసకుడు, దోషకుడు అని తిట్టించుకున్నాడు, అనేక మందితో
అవమానాల పాలు పడ్డాడు. కానీ తర్వాత పౌలు గారు సత్యాన్ని ఎరిగి తెలుసుకున్న తర్వాత మాట్లాడుతూ అంటున్నాడు కదా, నాకు జీవ మార్గాన్ని తెలిపావయ్యా, నాకు నీ దర్శనాన్ని కలిగించావు అని ఎంతగానో ఆయన ఉల్లాసముతో ఆయన్ని నింపుతూ వచ్చాడట. నింపుతూ వచ్చిన తర్వాత పౌలు గారు మాట్లాడుతూ దావీదు గారి గురించి మాట్లాడుతూ క్రీస్తు పునరుద్ధానము గురించి దావీదు గారు అప్పుడే మాట్లాడారయ్యా అని చెప్తున్నాడు అనేక మందికి. ప్రియమైన దేవుని బిడ్డారా, మన బ్రతుకులో ఉల్లాసము సంతోషము లేదయ్యానంటే మనము కొన్ని విషయాల విరుద్ధంగా బ్రతుకుతున్నాం. దేవుని దగ్గర కొన్ని విషయాల అడ్డగోలుతనంగా బ్రతుకుతున్నాం. మామూలుగా చెప్పాలి అంటే దేవుని మాటని లెక్క చేయక, దేవుని మాటని వినలేక, దేవుడి మాటని పెడచెవుని పెట్టి బ్రతుకుతున్నాం. అసలు దేవుని మాట అంటే ఏంటి? మనుషుల్లో మా బాబాయిలు, మా అమ్మలు, మా నాన్నలు చెప్తారు మాకు బ్రతుకు బాగు చేయాలని. మంచిదే, చెబితే అంతకు మించి ఇక వేరేది నీకు అవసరం లేదు. వారు చెబుతున్నప్పుడు సమృద్ధిగా నువ్వు వింటున్నావా లేదా, జాగ్రత్తగా నువ్వు వింటున్నావా లేదా, నువ్వు జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. దేవుడు చెప్పిన మాటని పౌలు గారు విన్నాడు కనుకనే నేటి వరకు గొప్ప సేవా పరిచారకుడిగా మన మధ్య కనబడుతున్నాడు. అందుకని పౌలు గారి ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఏమని? ఆయనకి ఉల్లాసముతో ఆయన నింపాడట. అప్పుడు వరకు గుర్రం ఎక్కి ఎగురుకుంటా పరిగెత్తుకుంటా కత్తి తీసుకుని అందరం చూసుకుంటూ వెళ్ళి అసలు మామూలుగా తీసుకుంటే పౌలు గారు మారకపోతే ఎవరో ఒకటి చంపేసాడు పౌలు గారిని. ఎవరో ఒకటి ఏదో కత్తికి గాయమైపోయేవాడు, చచ్చిపోయేవాడు. కానీ దేవునిలోకి వచ్చిన తర్వాత దేవుని పని కొరకు తృష్ణ కలిగి పరిగెడుతూ అనేక చోట్ల దేవుని పరిచయం చేశాడు. ఈనాటికి ఆయన ఉల్లాసముగా దేవుడు ఆయన నింపాడని మనతో మాట్లాడుతూ వచ్చాడు. చివరిగా మనం చూసుకుందాం 5వ అధ్యాయం 28వ వచనంలోనే అపోస్తుల కార్యాలు 5:28 మాట్లాడుతూ చివరిగా ప్రధాన యాజకులు వారిని చూచి వారిని తీసుకొని వచ్చి సభలో నిలవబెట్టగా ప్రధాన యాజకుడు వారిని చూచి మీరు ఈ నామమును బట్టి బోధింపకుండదని మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలను కదా, మీరు మమ్మను వేలాడవేసి సంహరించిన యేసు మన పితరుల దేవుడు లేపెను. ఇశ్రాయేలుకు మారు మనసు పాపక్షమాపణ దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను రక్షణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే అపోస్తలుడైన పౌలు గారిని, పేతురు గారిని వారు ఇబ్బందులు పాలు చెయ్యాలని చెబుతూ అడ్డగించడానికి వచ్చారు. మనకు అడ్డంకాలు వస్తూ ఉంటాయి చూసారా, ప్రార్థన జరుగుతున్నప్పుడు లేకపోతే ఇంకేదో జరుగుతున్నప్పుడు, చక్కగా దేవుని పని జరుగుతున్నప్పుడే అడ్డంకాలు వస్తాయి. అలా వచ్చింది. వారిని తీసుకొని వచ్చి సభలో నిలవబెట్టగా ప్రధాన యాజకుడు వారిని చూసి ఈ నామమును బట్టి మిమ్మల్ని బోధించొద్దని మీకు చెప్పాను కదా, ఆజ్ఞాపించాను కదా, మీరెందుకు చేస్తున్నారు? ఇదిగో యెరూషలేములో మీ బోధ నింపి ఈ మనుష్యుని హత్య మా మీదకి లేపోవని ఉద్దేశిస్తున్నారా అని చెప్పాను. అందుకు పేతురు అపోస్తులు అంటున్నారంటే మనుషులకు కాదు, మేము దేవుని యొక్క మాటకి మేము లోబడవలను కదా అని చెప్పి మీరు మ్రానును వేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. ఇశ్రాయేలులకు మారు మనసు పాపక్షమాపణ దయచేయుటకే దేవుడైన అధిపతిగాను రక్షకునిగాను యేసు ప్రభువుని నిర్మించాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఈ సహోదరులిద్దరూ పరిచర్య నిమిత్తమై ఏ ఆటంకం వచ్చినా ఒకటే అన్నారు, మీ మాట మేము వినాల్సిన అవసరం మాకు లేదు. దేవుడు మాతో చెప్పిన రీతిగా, దేవుడు మాకు చెప్పమన్న రీతిగా, దేవుడు మమ్మల్ని ఏదైతే పలకమన్న రీతిగా మేము వచ్చి ఈ ప్రాంతంలోనూ ఈ యొక్క నగరంలోనూ దేవుని యొక్క సువార్తను ప్రకటించడం జరుగుతుంది. మేము మనుషులకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ దేవుని మాటలను విని బాగు చేసుకోవాలనే ఉద్దేశం నీకు ఉంటే నిస్సంకోచంగా బాగు చేసుకోవచ్చు. లేదు, నీ బ్రతుకు సమృద్ధిగా నడుస్తున్నట్లయితే దేవునికి స్తోత్రం అనే సమృద్ధిగా నువ్వు బ్రతకొచ్చు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే మనల్ని నింపడానికి ఆయన కృపతో మనల్ని తీసుకుని వచ్చాడు కనుక ఖాళీ అయిపోయిన మన జీవితాన్ని దేవుడు నింపాలని ఆశపడుతున్నాడు. ఆ కానా విధిలో జరిగిన కార్యం అదే. ఆ బాణలు ఖాళీ అయిపోతే నీళ్లతో నింపిన తర్వాత ఆ విషయం పరిచారకులకు క్రీస్తుకు తప్ప మరెవరికి తెలియదు జరిగిన అద్భుతము. శ్రమలో పడి ఉన్న పరిచారకుడు ఏనాటికైనా దేవుడు కార్యం జరిగిస్తాడని విశ్వాసంతో ముందడుగు వేయాలి. నీళ్లు పోసే పరిచారకులు సపోజ్ ఒక మాట అనుకుందాం, ఈయనకి ఏమన్నా పిచ్చబట్టిందా, నీళ్లు పోయమన్నాడు, పోసాం, మా ఉద్యోగం అది, తీసుకెళ్ళి పోయమన్నాడు. అది ఎలా పోస్తారు?
అసలు ఎలా పోస్తారు? 100 మంది ఉద్యోగం చేసినా 10 మందికైనా డౌట్ వచ్చింది. అవునండి ఓనర్ గారు, మీరు చేయమన్నది మేము చేసాం, కానీ ఈ నీళ్లు తీసుకెళ్ళి పోతే మా మొహాన్ని పోతారండి, మా మొహం మీద కొడతారు ఈ నీళ్లు, అసలు ఎలా జరుగుతుంది చెప్పండి ఇది అని ఎవరో 10 మంది వెనక తిరుగుతారు. కానీ దేవుని యొక్క మహిమను ఆ పరిచారకులు ఎరిగి ఉన్నారు కనుక తిరిగి ఎదురు సమాధానం చెప్పకుండా ఆ పరిచారకులు ప్రతి ఒక్కరికి పోసేసిన తర్వాత ఆ పెళ్లిలో ఉన్నవారు మాట్లాడుతూ, ఎవరైనా ముందు మంచి ద్రాక్షారసం పోసి మత్తుడైపోయిన తర్వాత పిచ్చిది పోతాడు, కానీ నువ్వు ముందే పిచ్చిది పోసి తర్వాత మంచిది పోసావు, దేవుడిని ఎంతగానో దీవిస్తాడయ్యా అని చెప్పాడు. మన బ్రతుకు ఒకప్పుడు మాధుర్యంగా లేకపోతే దేవుని దగ్గరికి వచ్చి మనం అంగలారిస్తే మన బాణను నింపి దేవుడు మధురముగా మారుస్తాడని చెప్తున్నాడు. ఈ రాత్రి దేవుని ఉద్దేశాలు మనం పరిశీలన చేసినట్లయితే అపోస్తలుడైన పౌలు గారిని ఉల్లాసంతో నింపిన రీతిగా, అపోస్తలుడైన పౌలు గారిని సంతోషముతో నింపిన రీతిగా మనము ఏ విషయాల్లో మనము నింపబడలేకపోతున్నాము, ఏ విషయాల్లో మనము నింపాలని ఆశపడుతున్నాము. ఒకవేళ ఉద్యోగరీత్యా నీ బాగా ఖాళీ అయిపోయి ఉండొచ్చు. దేవుడు దాన్ని ఉద్యోగంతో నింపాలని ఆశపడితే దేవుని దగ్గర ప్రార్థన చేసి అడుగు. ఆ తల్లి ఎలా అయితే యేసు మరి కానా విందులో ఈ పెళ్లిలో ద్రాక్షారసం అయిపోయిందట అని ఎలా అయితే దేవుని దగ్గర అడిగినదో, అలాగే దేవుని దగ్గర కూర్చోడు. ప్రభా, నా కుటుంబ వ్యవస్థ బాగుపడాలి అంటే, అయ్యా కానా విందులో ఖాళీ అయిపోయిన తిత్తి మాదిరి నా జీవితం అయిపోయింది, ఆ బాణ నువ్వు నింపుతున్నావు కదా, ఆ బాణ నువ్వు నింపావు కదా, నీ ఆత్మతో నింపావు, నీ శక్తితో తాకావు, నీ ఆత్మను దానిలో ఉంచి నీ రక్తాన్ని అనేక మందికి పంచిపెట్టిన రీతిగా నా బ్రతుకులో ఉద్యోగం ఖాళీ అయిపోయింది, నాకు ఉద్యోగాన్ని దయచేయి. నా జీవితంలో సంతోషము ఖాళీ అయిపోయింది, నాకు సంతోషమును దయచేయి. నేను నోరు బాగుగా గడుస్తున్నాను, దాన్ని నింపుతానని నీ వాక్యం సెలవిస్తుంది కదా అని ప్రార్థన చేసినట్లయితే ఈ రాత్రి దినముందున నువ్వు దేని గురించి అయితే దేవుని సన్నిధిలో అంగలాడుస్తున్నావో, నువ్వు దేని గురించి అయితే దేవుని సన్నిధిలో బాధపడుతున్నావో, నువ్వు దేని గురించి అయితే దేవుని సన్నిధిలో ఇబ్బందులు పడుతున్నావో, ప్రతి ఒక్కటి దేవుడు దాన్ని గ్రహించాడు కనుకనే నిన్ను బహుగా నింపడానికి దేవుని యొక్క మాటలు ఈ రాత్రి దేవుడు నీకు అందించి ఉన్నాడు. నువ్వు ఇబ్బందులు, శ్రమలు, ఇరుకులు నీ తిత్తిలో ఒకవేళ నింపబడి ఉంటే దేవుడు ఈ రాత్రి దాని నుంచి విడుదల కలిగించి బహు గొప్ప ఆశీర్వాదముతో నేను నింపుడుగాక. ప్రార్థన చేద్దాం మరి కొద్ది నిమిషాలు. దేవుడు మరి పరిశుద్ధ మాటలు మనకు అనుగ్రహించి ఉన్నాడు కనుక ప్రార్థన చేద్దాం. అవును కదా, నీ బ్రతుకుని దేవుడు ఖాళీ చేశాడని బాధ నీ కన్నిటిని నాట్యముగా మార్చే స్థితిని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఈ ఉదయకాలం ఈ రాత్రి దినమందున జ్ఞాపకం చేసుకో. అయ్యా నిజమే, నా తిత్తి ఖాళీ అయిపోయి, నా బాణ ఖాళీ అయిపోయి, చీకటి అంధకారము ఏమీ కనబడతలేదు నాయన, దయతో క్షమించు. ఇక నేను దాన్ని నింపుకోవడానికి నువ్వు నింపి ఆశీర్వాదాన్ని ఇస్తానన్నావు. అనేక మంది త్రాగుతుండగా రుచికరముగా మార్చబడిన ద్రాక్షారసము నేను అనేక మంది మధ్యకు వెళుతుండగా ఒక ఒప్పుడు చెడిపోయిన వీడి జీవితాన్ని మార్చినది ఎవరు అని తెలుసుకోవాలి నాయన. ఆ యొక్క పరిచారకులే తప్ప మరి ఎవరికీ తెలియదు నువ్వు చేసిన అద్భుతము. అలాగే ప్రభా, నువ్వు చేసిన అద్భుతము నాకు తప్ప అనేక మందికి తెలియదు, నేను దానికి చెప్పాలి ప్రభా అనేక మందికి. అనేక కృపను దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఈ రాత్రి ప్రార్థన చేసుకొని హృదయపూర్వకంగా దేవుడిని దర్శించబోతున్నాడు కదా. అవును నాయన, అయా తిత్తులో ప్రభా నాయన నా బ్రతుకులు నేను వేసుకుంటున్నాను నాయన, దాన్ని ఆశీర్వాదకరంగా నింపమని ప్రార్థిస్తున్నాం. జ్ఞాపకం చేసుకోండి తండ్రి గారి రాత్రి దినమందున ఎంతగానో మా బిడ్డను ప్రేమించి తీసుకుని వచ్చారు నాయన. అయా మరి జ్ఞాపకం చేసుకోండి చెల్లి శ్రీలక్ష్మిని, తల్లి పద్మ గారిని అయా మరి జ్ఞాపకం చేసుకుని బహు విస్తారమైన